వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ నేత శివశంకర్ జన్మదినం రోజున షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది రెండు పార్టీలు, ఒకటి కాంగ్రెస్ అయితే రెండోది కూటమి అంటూ పొలిటికల్ హీట్ పెంచేశారు. ఆ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు గుట్టేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడు వేర్వేరు కావు, ఈ మూడు కలిసి ఒకే కూటమి ప్రభుత్వం అంటూ ఆయన సరికొత్త బాంబు పేల్చారు. తెర వెనుక నడుస్తున్న సీక్రెట్ పాలిటిక్స్ ఏంటో మీరే వినండి. శివశంకర్ జన్మదిన వేడుకల్లో అసలు సిసలైన పొలిటికల్ ఫైర్. కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శివశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం కేక్ కటింగ్ శుభాకాంక్షలతోనే ఈ ప్రోగ్రాం ముగిసిపోలేదు. అక్కడే అసలు సిసలైన రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వంపై, ప్రత్యర్థి పార్టీలపై శివశంకర్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఆ సంచలన కామెంట్స్ ఏంటో మీరే ఒకసారి వినండి. బైరెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పలమనేరు నియోజకవర్గ ఆశాజ్యోతి ప్రజల ప్రజాసేవకుడు ఎం శివశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ యంగ్ డైనామిక్ లీడరు, లయన్ లాంటి వారి లీడరు శివశంకర్ అన్న గారికి 37వ పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. పెదపంజాని మండలం పెదపంజాని మండలం తరఫున మన కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి అతను పుట్టినరోజు జరుపుకుంటూ ఆశామాషి పని జరిగింది. కానీ ఎంతోమంది వచ్చినారు, కానీ ఈ బాధ్యత ఒకటి కూడా లేదు. మా శివశంకర్ అన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే బాగుపడతారు. బైరెడ్డిపల్లి మండలం తరఫున శ్రీ శివశంకర్ గారికి ఇట్లా జన్మదినాలు ఇంకా 100 సంవత్సరాలు చేసుకోవాలని ఆ భగవంతుడు ఆశిస్తూ అతడికి ఆయురారోగ్య భాగ్యాలు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను. గంగవరం మండలం ఎం హిందూ కుమారు. మాట్లాడేని ఉండరు. అన్ని నేర్పిస్తాడు, పేదలంతా చూస్తాడు, కోరుకుంటా ఉన్నాడు. గట్టిగా చెప్తా. మహిళా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ముందు నటించుకుంటూ వెళ్తామని మేడం మీద సుబ్రహ్మణ్య డాక్టర్ సాబ్ మొట్టమొదటి స్థానం చేసుకొని తర్వాత వెంటనే మంత్రి పదవి ఆలోచిస్తారని కార్యకర్తలు Happy birthday,
మహామహనీయులు రాజకీయ 100 ఏళ్ళ నుండి 70 ఏళ్ళ నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచిను రాజకీయంగా చాలా బలపడిన పార్టీలన్నీ భూస్థాపితమైపోయిన రోజులు స్టార్ట్ అయినాయి. తమిళనాడు ఎలక్షన్లలో ఒక పక్క భాజపా పార్టీ, ఒక పక్క డిఎంకే, ఒక పక్క అన్నా డిఎంకే మహా పార్టీలన్నీ వచ్చిన భూస్థాపితం అయిపోయినాయి. ఈవెన్ నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బు లేకపోతే గెలవలేని పరిస్థితి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చినా గెలుస్తారు లేదనే పరిస్థితిలో ఉండింది. కానీ ఈ భారతదేశంలో ఎక్కడో ఒక మూలన తమిళనాడు రాష్ట్రంలో ₹1 డబ్బు పంచకుండా ఈరోజు ఒక సీఎంగా అయినారంటే ఇది ఆషామాషైన విషయం కాదు. దళపతి విజయ్ ఈరోజు కాంగ్రెస్ మద్దతుతో ఎక్కడో కాంగ్రెస్లో నాకడా అంతో ఇంతో కొద్దిగా ఏమిరా కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలని అని అనుకుంటా ఉంటే, కానీ దళపతి విజయ్ సీఎం అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఎప్పుడైతే వచ్చినా నాకు కాంగ్రెస్ పార్టీ పైన చాలా మక్కువ, ఇంకా రెట్టింపు స్థాయిలో మక్కువ ఏర్పడిపోయింది అనమాట. కాబట్టి దళపతి విజయ్ ఎన్నో సీట్లు సాధించినప్పటికీ కనీసం పట్టుమని 10 సీట్లు లేకుండా బికోమని ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నానని చెప్పి ఆ దగ్గర 30 ఏళ్ళు సాన్నిహిత్యమున్న డిఎంకే పార్టీ ఇక్కడ ఏదో ఒక విధంగా సదమాయించుకొని ఆయన వచ్చి సీఎం సీటుకి నిలబడడం చాలా వరకు సంతోషకరం. కాబట్టి ఈ మగం ముస్లిం మగం, ఈ మగం క్రిస్టియన్ మగం, ఈ మగం హిందూ మగం, అన్ని జాతులు మతాలు కులాలు అన్నీ కలిస్తేనే ఈ మగం. కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇవన్నీ వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేది పోటీ 2 పార్టీలకి, ఒకటి కాంగ్రెస్, 2 కూటమి ప్రభుత్వం. గట్టిగా చెప్పాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేది పోటీ 2 పార్టీలకే, ఒకటి కూటమి 2 కాంగ్రెస్. ఈ కూటమిలో భాగమే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా. అన్ని పార్టీలు నరేంద్ర మోడీకి చరమగీతం పాడే పార్టీలు, అన్ని నరేంద్ర మోడీ వెనకబడిపోయే పార్టీలే, తొత్తులే. అన్ని పార్టీలు నరేంద్ర మోడీ సంకనాక పార్టీలు, అన్ని పార్టీలు. కాబట్టి తప్పుగా అనుకోవద్దండి. ఇంతటి హవాలో కూడా ప్రజలందరూ కార్యకర్తలు అందరూ ఈరోజు వచ్చేసి తమిళనాడు ఒక సీఎంగా నిలబడ్డారు. కాబట్టి తప్పకుండా పలమనేరులో కూడా తమిళనాడు ఎక్కడో లేదు, ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనే ఉండాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఇదే పలమనేరులో కాంగ్రెస్ పార్టీ తరపున విజయ పేరు మోగించడము అది ఖాయం. నా బర్త్డే సందర్భంగా పలమనేరులో చాలా విషయాలపైన నేను చెప్పాలా. మెయిన్గా నీటి సమస్య ఉండాలి. తాగునీటి సమస్య నుండి గ్రౌండ్ వాటర్ నుంచి, అదేవిధంగా మనకి చెక్ డ్యాములు ఎన్నో కొట్టుకుపోయినా దాన్ని పట్టించుకునే నాదులు లేదు. కానీ పట్టించుకుంటా ఉంది ప్రభుత్వం. ఆ ఏటిని పట్టించుకుంటా ఉంది. రాత్రి పగులు తేడా లేకుండా జేసీబీలు ఇప్పుడు కూడా వచ్చేసి వాడుతూ ఉంటాయి చూస్తే గేట్ల భారం దగ్గర. ఇదొకటి. మొన్ననే మా తమ్ముళ్ళు లాంటి వ్యక్తి వాళ్ళ నాయన చనిపోయా, బాగున్నాడు ఆరోగ్యంగా. ఏమప్పా అంటే ఊర్లోనే చీప్ క్వాలిటీ అమ్ముతూ ఉండాలంట. 1 బార్ కాదంటే 2 బార్లు అంట. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మద్యము చీప్ క్వాలిటీలు అమ్ముతూ ఉన్నారు. ఆ గ్రామంలో చూడు మనుషులందరికీ లివర్లు చెడిపోయి చచ్చిపోతూ ఉన్నారు. అదేవిధంగా మనకి వైద్యం వచ్చేసి మనకి ఏ ఎమర్జెన్సీ వచ్చినా పలమనేరులో వైద్యం అందే పరిస్థితుల్లో లేదు. దూరాభారం పోవాల్సిన పరిస్థితి ఉంది. విద్య కనీసం టాయిలెట్లు కానీ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి దయనీయంగా మారిపోయినది. కాబట్టి ఈ పలమనేరులో చిరు వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ వీళ్ళందరూ వచ్చేసి పలమనేరులో ఎంతో కష్టపడి పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. బెంగళూరుకి తమిళనాడుకి మధ్యనున్న మన భాగం మీరెవరు ఊహించండ్రో
ఇది మొగిలీశ్వర అమరావతిగా మారబోతుంది. ఈరోజు మీ అందరి ముందర చెప్తా ఉన్నాను. నా బర్త్డే సందర్భంగా మీకు ఒక గొప్ప విషయం చెప్తా ఉన్నాను. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఏదైనా గొప్ప స్థానం ఏదైనా ఉంది అంటే అది పలమనేరు, మొగిలి ఈ ప్రాంతమే వచ్చేసి చాలా డిమాండబుల్ ప్రాంతంగా అవబోతా ఉండదు. దగ్గర నా తరపున 50 మంది ఇండస్ట్రియలిస్టులు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేసినారు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు కూడా వేస్తూ ఉంటారు. బెంగళూరు 1 గంట 25 నిమిషాల్లో ఇక్కడికి వస్తాం కదా, మాకు ఇక్కడ 100 ఎకరాలు కావాలని, 50 ఎకరాలు కావాలని, 20 ఎకరాలు కావాలని ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు అంతా కూడా వచ్చేసి పలమనేరు వైపున మొగ్గు చూపుతూ ఉన్నారు. అదే 1 గంట 25 నిమిషాల్లో చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఓపెన్ అయిపోతే మనకి చెన్నై ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడుండే రైతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మినీ ఇండస్ట్రీగా తయారవుతారు. మీ భూములన్నీ అమ్ముకునేదానికి పోవద్దండి. చాలా ధరలు పలుకుతూ ఉన్నాయి. ఒక బెంగళూరు, చెన్నైని కలిపితే ఈరోజు పలమనేరు, చిత్తూరు జిల్లా 2 అతిపెద్ద నగరాలకు మధ్యలో ఉన్నది. అమరావతికి కోట్లు పోస్తే కానీ ఇంప్రూవ్మెంట్ కాదు. కాబట్టి పలమనేరు ఒక మహానగరంగా, ఒక మొగిలి మహానగరంగా తయారవుతుంది. ఇది తప్పకుండా నా బర్త్డే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నాయకులందరికీ చరమగీతం పట్టే రోజులు స్టార్ట్ అయింది. ఈరోజు బర్త్డే అంటే దాదాపు ఒక 10,000-20 బ్యానర్లు వేసేసింది. నేను కావాలంటే పలమనేరు మొత్తం ఒక్క బ్యానర్ కానీ, ₹1 ఖర్చు కానీ ఈరోజు నేను చేయదలుచుకోలేదు. ఇది ప్రీతిగా ఆప్యాయతగా లీడర్లందరూ కలిసి సామాన్యులందరూ కలిసి అన్నదాన కార్యక్రమము, బర్త్డే సెలబ్రేషన్ చేస్తా ఉన్నారంటే దీనికంటే అదృష్టమైంది నేను ఇదే స్థానంలో 20,000 మందితో నేను మీటింగ్ చేసినాను. 20,000 మందితో నేను సినిమాలతో మీటింగ్ చేసినాను. 20,000 మందితో నామినేషన్ వేసినాను. నేను 20,000 మందితో అట్లా పోబ్బా. కానీ ఈ రోజు వచ్చేసి ఒక్క ఇంత ఘనంగా బర్త్డే మా నాయకులందరూ చేస్తా ఉన్నారంటే ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల నుంచి ఒక చిన్న ప్రేమ మాత్రమే నేను కోరుకుంటున్నాను. ప్రతి మనిషిని నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ మనిషిలో ఏ ప్రేమ ఉందని పట్టుమని 10 మంది చాలు, పట్టుమని ఒక్కరు చాలు. ఇదే పలమనేరులో మనం నెక్స్ట్ గెలవబోతా ఉన్నాం. గెలుస్తాం, గెలిచి తీరుతాం. కాంగ్రెస్ కి, కూటమికి, రెండిట్లకే పోటీ. వేరే ఏ పార్టీలు లేవు ఇక్కడ. పోటీ ఉండేది ఎవరికి? కాంగ్రెస్ కి, కూటమికి. పోటీ ఎవరికి? కూటమికి. పోటీ ఎవరికన్నా? కూటమికి, కాంగ్రెస్ కు మాత్రమే. ఈ 2 పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది 2 వర్గాలే ఉండేది. ఒకటి నరేంద్ర మోడీ వర్గం అయితే ఇంకొకటి కాంగ్రెస్ వర్గము. ఇది సెక్యులర్ వర్గం. సెక్యులర్ వర్గం అంటే అందరూ సమానమే. హిందువులు సమానమే, ముస్లింలు సమానమే, క్రిస్టియన్లు సమానమే. ఇక్కడే ఉన్నాడు ఆయన మహానుభావుడు, మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సందర్భంగా ముందర యేసు ప్రభు కనబడతా ఉన్నాడు. చూడమ్మా, మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం. అందరూ సరి సమానమైంది. నాకు ఇష్టమైన వ్యక్తి లతీఫ్ సార్, ఇష్టమైన వ్యక్తి అహ్మద్ సార్. కాబట్టి ఈ సెక్యులర్ ఒక టైము ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. సెక్యులర్ ఒక టైం స్టార్ట్ అయింది. తప్పకుండా పలమనేరులో మనం గెలవబోతా ఉన్నాము. అత్యధిక మెజార్టీతో ఇన్ని ఏళ్ళు ఇంకా కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థను మొత్తం భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సార్.